రోజు ఇంత గొప్ప నగరంగా మారిందంటే దాని వెనుక వారి కృషి. దాదాపు 1500 కోట్ల రూపాయల నిధులు గత 6.5 సంవత్సరాలుగా తీసుకొచ్చి మన కరీంనగర్ అభివృద్ధి చేసిన మన బండి సంజయ్ కుమార్ గారు మన మధ్యలో అందరూ కూడా అందమానాలతో వారికి స్వాగతం పలకాల్సిన కోరుతా ఉన్నాను. అందరూ కూడా దయచేసి ఇప్పుడు ఈ కార్యక్రమంలో మన ఇక్కడ స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు 12వ డివిజన్ చొప్పరి జయశ్రీదేవి గారు, అదేవిధంగా శ్రీదేవి చంద్రమౌళి గారు. బండి సంజయ్ గారి చేతులు బలోపేతం చేయాలి. బండి సంజయ్ గారి నాయకత్వం ఇంకా ముందుకు పోవాలి. కరీంనగర్ నగరం ఇంకా ముందుకు పోవాలి. ఈ రోజు మనం ఇక్కడ నిల్చున్న ఈ రోడ్డు చూసుకున్నా, మన ఇంట్లో ముందున్న రోడ్డు చూసుకున్నా, మనం రోజు తాగే మంచినీరు చూసుకున్నా, మనం చూసే లైట్లు చూసినా ప్రతి దానిలో కూడా బండి సంజయ్ కుమార్ యొక్క పాత్ర ఉంది. వారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ రోజు కరీంనగర్ అభివృద్ధి చేస్తూ ఉంటే మిగతా పార్టీల వారు చెప్పుకోవడానికి చేసేది ఏం లేదు, చెప్పుకోవడానికి ఏమి లేదు. ఓన్లీ కుమ్మక్కు రాజకీయాలు. మొన్నటి మీ అందరూ నేతలు చాకబడుతుంది కాలం 7,000 ఆశిస్తున్నారు, పువ్వులు చెప్తున్నారు, పూలను చెప్తున్నారు, శాలను చెప్తున్నారు, సన్మానిస్తున్నారు. కూర్చోండి కూర్చోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సకినాలు మాత్రం గట్టిగా తినాలి లేదా? ఉన్నాయి ఎక్కడెక్కడ ఆగాలి. మధ్య తీసుకోలేదు ప్లీజ్, మధ్య తీసుకోలేదు. సకినాలు ఉన్నాయా ఇంకా? అయ్యో ఉన్నాయా? మామూలు పెట్టకూరి వాళ్ళ ఇక్కడ ఉడలు పడినాక మా స్తునిదన్న ఇలా కరీంనగర్ ప్రజలకు వాస్తవ విషయాలు, అభివృద్ధి కేంద్రం నుంచి నిధులు ఇచ్చిన విషయం కరీంనగర్ వాస్తవ విషయాలు తెలిసినాయి అంటే బీఆర్ఎస్ వాళ్ళ అబద్ధాలను ప్రజలు గమనించే విధంగా చేసినట్టే ఆ నిజమైన వ్యక్తే మా సునీలన్న గతం నుంచి కూడా తన మేయర్గా ఉన్నప్పుడు కూడా, నేను ఎంపీ ఉన్నప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులు ఆవుతో కూడా ఢిల్లీలో కొడువేయాలన్నా, లేకుండా కరీంనగర్కి అన్యాయం జరుగుతున్నది, కాంట్రాక్టర్లు పనులు ఆపే ప్రమాదం ఉంది, ఒక్క పైసా రిలీజ్ కాలే, చాలా ఇబ్బంది వస్తుందంటే ఈ సునీలన్న సూచన కాదు ఆదేశం మేరకు హైదరాబాద్ లో కొట్లాడి ఇవన్నీ తీసుకొచ్చాం. ఈ కరీంనగర్ అభివృద్ధి మీద